గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదల కోసం కేటాయించినటువంటి స్థలాలు నిరుపయోగం ఉన్నాయని వాటిని సర్వే నిర్వహించి కూడా అర్హులైనంత వారికి కూడా 2 సెంట్ల లెక్క స్థలాలు ఇవ్వాలని కూడా ప్రతిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు కూడా ప్రతిపాదించారు. ఈ గుంటూరు కార్పొరేషన్లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్పంచుకున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించదు సార్. మీరు ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఎటువంటి అంశాలపై చర్చ జరిగింది, మీరు ఎటువంటి అంశాలు ప్రతిపాదించారు? ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు చర్చ జరిగింది. దాంట్లో ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్లకు సంబంధించి వచ్చినప్పుడు ఎవరికైతే మనం ఎంక్రోచ్మెంట్లు రెగ్యులరైజ్ చేస్తున్నామో వాళ్ళకి మరొక చోట స్థలం అవసరం లేదు. అలాంటి వాళ్ళని తగ్గించి అర్హులైనటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇద్దాము ప్రభుత్వ విధానం ప్రకారం అన్నది ఈరోజు చర్చించాం. రెండవది మెర్జ్డ్ గ్రామాలకు సంబంధించి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేయండి, ఇప్పుడే వేయండి. కనీసం ఫార్మేషన్ చేస్తే రేపు ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఆ పరిధిలోనే కట్టుకుంటారు. లేదంటే మళ్ళీ ఇల్లు కట్టుకొని ఎంకరేజ్ చేసిన తర్వాత మళ్ళీ చేయడం అనేది బాగుండదు అనేది ఒక పాయింట్ చేశాము. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదైతే ఉందో ట్యాంకర్ విధానం కాకుండా హెచ్ఎల్ఆర్ విధానం ప్రకారంగా ఒక ఏరియాకు ఒక ఇంజనీరు చూసుకునేటట్టు చేస్తే బాగుంటుంది అన్నది ఒక పాయింట్ చేశాము. ముఖ్యంగా మనకు జోనల్ సిస్టమ్ తీసుకురావాలి. జోనల్ సిస్టమ్ తీసుకొని వస్తే ఎందుకంటే 10 లక్షల పైన వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేల వారిగా జోనల్ సిస్టమ్ పెట్టండి. 3 జోన్లు అవుతాయి. 3 జోన్లు అయినప్పుడు డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో ప్రజలకు సేవలు ఈజీగా అందుతాయన్నది చెప్పారు. సార్ అదేవిధంగా నియోజకవర్గంలో ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా కొంత రైతాంగ దెబ్బతిన్న నేపథ్యంలో రైతాంగానికి ఏ విధంగా భరోసా కల్పించున్నారు? రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇత్తనాలు కానీ సప్లై చేయడం జరుగుతుంది. బ్యాంకు రుణాలకు సంబంధించిన కూడా సాయం జరగడం జరుగుతుంది. ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకుండా అన్ని కోణాల్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంట పొలాలకు అవసరమైన సాగునీటికి సంబంధించిన కాలువలు కూడా నిధులు శాంక్షన్ అని అంటున్నారు. ఎప్పుడు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గుంటూరు ఛానల్కి సంబంధించి నిధులు మంజూరు అయినాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ రివైజ్డ్ చేసి రేట్లు పెరుగుతాయి కాబట్టి పాత కాంట్రాక్ట్నే చేయమని అడుగుతున్నాము. సో ఆయనతో నెగోషియేషన్ జరుగుతుంది. సార్ అదేవిధంగా నియోజకవర్గంలో సంబంధించి కూడా మేము అధికారులతో నేను గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేశాను, అధికార యంత్రాంగంతో ఏ విధంగా పనిచేయించుకోవాలో తెలుసు అన్నారు. ఏ విధంగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో కలిసిమెలిసి అడుగులేస్తున్నారు? ఈరోజు అధికారులు అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒకవేళ తెలియని విషయాలు వచ్చినప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, మేము గైడ్ చేస్తున్నాము. కాబట్టి నాకు తెలిసినంత వరకు సమస్యల పరిష్కారంలో అధికారులు అందరూ కూడా చాలా శ్రద్ధగానే పనిచేస్తున్నారు. ఒకరో ఇద్దరు ఇంకా ఈ వైసీపీ యొక్క వ్యామోహంలో ఇంకా ఉన్నారు. వాళ్ళని సరిచేయాల్సినటువంటి అవసరాన్ని బట్టి కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కూడా దివ్యాంగుల పెన్షన్ ఎత్తడానికి చేతులు ఎట్లా వచ్చేసినాయి ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా వీళ్ళు చెప్పేవన్నీ మోసాలే అని చెప్పని కూడా ఒక ఆరోపణ గుప్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. అది ఎక్కడ కూడా అలా మాట్లాడడం తప్పండి. దివ్యాంగులకి పెన్షన్లు తీసేయడం అనేటువంటిది ఎక్కడ జరగదు. మేము అనర్హులైనటువంటి వాళ్ళు ఏదైతే దివ్యాంగుల ముసుగులో నాటకాలాడి పెన్షన్లు పొందారో వైసీపీ పాలనలో అలాంటి వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు అంతే తప్ప ఈ ఎంక్వైరీ అనేది ఇక్కడ జరగడమే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి దాంట్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. పెన్షన్ల విషయంలో మాట్లాడే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ అని చెప్పి 5 ఏళ్ళు చేశారు 1000 రూపాయలు పెంచడానికి. మాలాగా 4,000 చేయడము, 6,000 చేయడము, 10,000 చేయడము, 15,000 చేయడం జరగలే. 1వ తేదీ నాడు టంచంగా ఇస్తున్నాం. 1వ తేదీ హాలిడే అయితే 31 ఇస్తున్నాం. కాబట్టి పెన్షన్లు ఇచ్చేటటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత ఉంది. అసలు పెన్షన్లు పెట్టిందే ఎన్టీ రామారావు గారు, పెన్షన్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. మొత్తము కాంగ్రెస్ పాలనలో పెరిగింది ఎంత అండి, తెలుగుదేశం పాలనలో పెరిగింది ఎంత, ఒకసారి ఆలోచించండి. సార్ చివరిగా చెప్పండి, మీరు ప్రతిపాడు నియోజకవర్గంలో విజయ బావుట ఎగరేసి 7 ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా బూల రామాంజనేయులు నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు ఏం జరిగింది అన్నటువంటి విషయంలో. ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఎమ్మెల్యే గారు స్పందిస్తున్నారు, పరిష్కారం అవుతుంది అన్నటువంటి విషయం మీద ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఒకటే, మాకు ఏదైతే పనులు ప్రారంభించామో అవి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యువతను కాపాడుకోవాలి. మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చి మహిళా శక్తి ద్వారా భవిష్యత్తుకు ఒక మలుపు కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితులు కావచ్చు చేసి కుటుంబానికి ఆదాయాన్ని పెంచే విషయంలో మా వంతు ప్రణాళికలు మాకున్నాయి.
నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో ఏదైతే నిరుపేదలకు కేటాయించినటువంటి స్థలాలు నిరుపయోగం ఉన్న నేపథ్యంలోనే వాటి పట్ల సర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ కూడా 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనని ఉంచామని, తద్వారా ఏంటంటే అర్హులైనటువంటి ఏదైతే నిరుపేద కుటుంబాలు కూడా లబ్ధి చేకూరు అవకాశం నేపథ్యంలో ఇటువంటి ప్రతిపాదన చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో మాత్రం వాస్తవం లేదని, ఈ పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని కూడా రామాంజనేయులతో దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే శ్వాస ధ్యాసగా పనిచేస్తానని బోర్ల రామాంజనేయులు అయితే స్పష్టం చేశారు. కెమెరామెన్ గోపిరెడ్డితో వరప్రసాద్, మహానాడు మీడియా, గుంటూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.